సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జెడ్పీహెచ్ఎస్లో సైన్స్ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. సైన్స్ డే సందర్భంగా పాఠశాలకు చెందిన సుమారు 80 మంది విద్యార్థులు పర్యావరణ శాస్త్రం, సాంకేతిక అంశాలపై వివిధ నమూనాలు ప్రదర్శనలు ఏర్పాటు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు శాస్త్ర విజ్ఞానం ప్రాముఖ్యతను వివరించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోజు మా పాఠశాలలో సైన్స్ ఫేర్ ఘనంగా చేస్తున్నారు. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా. అందులో నేను స్మార్ట్ విలేజ్ అంటే స్మార్ట్ సిటీస్ ఎట్లా ఉంటాయో అలాగే స్మార్ట్ విలేజ్ కూడా చేసిన. అందులో స్మార్ట్ విలేజ్ ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం విలేజెస్ లో కూడా డెవలప్మెంట్ అనేది జరగాలి, కానీ ఇప్పుడు చూస్తున్న ప్రస్తుతం కాలంలో డెవలప్మెంట్ అనేది జరుగుతలేదు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లోపం వల్ల, ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల అగ్రికల్చర్ సెక్టర్ అనేది లో బ్యాక్ అవుతుంది. అలాగే వాటర్ స్కేర్సిటీ, ఇతర ఉపయోగాలకు కూడా మనం ఎలక్ట్రిసిటీ ద్వారా యూజ్ చేసుకోవాలి, కానీ అవన్నీ లేకపోవడం వల్ల విలేజ్ అనేది బ్యాక్ అవుతుంది. అలా బ్యాక్ కాకుండా అంటే ఎలక్ట్రిసిటీ అనేది అక్కడ డెవలప్మెంట్ కావాలి. అందుకు విండ్ మిల్స్, రిన్యూవబుల్ సోర్స్. అందులో విండ్ మిల్స్ ఏం చేస్తాయంటే నేచురల్ ప్రాసెస్ విండ్ ద్వారా అక్కడ టర్బైన్ రొటేట్స్ అనేవి తిరిగి ప్రొడ్యూస్ అవుతుంది ఎలక్ట్రిసిటీ. అయిన ఎలక్ట్రిసిటీ మొత్తం విలేజ్ ఎంత అయితే సరౌండింగ్స్ ఉంటాయో అంత సరౌండింగ్స్ మొత్తంలో అది సప్లై అవుతుంది. ఎలక్ట్రిసిటీ సప్లై అయిన తర్వాత ఎవరికైతే ఏ పర్పస్ ఉంటుందో వాళ్ళు దాన్ని ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుంటారు. ఇంకొక యూజ్ ఏంటిదంటే విండ్ మిల్స్ వల్ల ఇంకొక యూజ్ పొల్యూషన్ అనేది కాదు. ఎయిర్ పొల్యూషన్ కాకుండా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ని చాలా హెల్తీగా ఉంటది. అక్కడ ఉన్న పీపుల్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చాలా హెల్తీగా ఉంటారు. ఈ రోజు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని, మా జిల్లా పరిషత్ ఉపాధ్యాయ బృందం, సైన్స్ బృందం ఏదైతే ఉందో వాళ్ళు ధన్సింగ్ సార్, గురునాథ్ సార్ మరియు వాసనాయక్ గాని, మళ్ళీ వెంకటేశం సార్ గాని వీళ్ళందరూ కలిసి ఈ రోజు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 80 మంది విద్యార్థులు వాళ్ళు వివిధ రకాలైన అంశాలలో ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. వీటిలో పర్యావరణానికి సంబంధించి ఉన్నాయి, శాస్త్ర సాంకేతిక పర్యావరణానికి సంబంధించినవి, అదే విధంగా అంతరిక్ష పరియోజనకు సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ఈ అంశాల లోపల విద్యార్థులు వారి సృజనాత్మకతను తయారు చేసినటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లోపల వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ భవిష్యత్తు భారతదేశ నిర్మాణానికి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి కానీ, దేశం ఉన్నత స్థితికి ఎదగడానికి కావాల్సినటువంటి వైజ్ఞానికాన్ని అందించడానికి విద్యార్థులకు ప్రోత్సహిస్తూ వారి లోపల సృజనాత్మకత పెంపొందిస్తూ ప్రతినిత్యము ఈ అటల్ థింకరింగ్ ల్యాబ్ ఏదైతుందో దాని ద్వారా విద్యార్థుల లోపల ప్రేరణాదాయకమైనటువంటి అంశాలను పొందుపరచడం జరుగుతుంది. దీనివల్ల మనము ఏదైతే విద్యార్థులు అనుకుంటారో, ఏదైతే సాధించాలనుకుంటారో, వారి భవిష్యత్తు లోపల ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటారో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారానే అది సాధ్యమవుతుందని నిరూపించడానికి ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ చాలా దోహదపడుతుందని తెలియజేస్తూ మీ అందరికీ